సాయి కుమార్ గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చేప్పుడు డెఫినెట్లీ ఎస్పెషలీ ఈ ఆడియో ఫంక్షన్లో నాకు అందరూ తెలిసిన వాళ్ళే. సాయి కుమార్ గారు కానీ, అశోక్ గారు కానీ, నిషా కానీ, అనూప్ కానీ, ఆది కానీ, వీళ్ళందరితో నాకు పర్సనల్ ర్యాపో ఉంది. ఇవాళ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ కాబట్టి ఐ లైక్ టు కంగ్రాచులేట్ అనూప్ ఫస్ట్. అనూప్, కంగ్రాచులేషన్స్. ఈ మధ్య ఎరగొట్టేస్తున్నావు ఇష్క్, దాని తర్వాత గుండె జరగలుగుతుంది, ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ మీరు చాలా బాగా చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అనూప్తో పని చేయాలని. నాకే కాదు, ఇప్పుడు నేను పూరి జగన్నాథ్ గారు పని చేస్తున్నాం అనుకుంటూనే ఉంటాం. అనూప్ ఇస్ సో టాలెంటెడ్ సార్, మన లాంటి వాళ్ళు ఎవరైనా ఒక్కరు అలా పట్టుకు ఒక్కసారి చేయి పైకి లాగితే యూనో హీ కెన్ గో టు బిగ్గర్ హైట్స్ అని చాలా మంది డైరెక్టర్స్, చాలా మంది హీరోస్ అనుకున్నారు. అనూప్, ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ థింక్ యూ విల్ షిఫ్ట్ గేర్ వెరీ సూన్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ I hope every audio takes you up and up. And coming to Kajal, sisters, Nisha. Relax. I know you're Nisha now. You're not anymore Kajal's sister. Nisha. Kajal to నేను మగధీర తీసాం, నేను ఆర్య 2 చేశాను. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్స్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేను అన్డౌటెడ్గా కాజల్ అనే చెప్తాను. సో అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలు సినిమా. So Anisha, you've created an identity for yourself. All the best. You rock. And Ashok garu సినిమాలు నేను చూశాను. అండ్ నాకు నిజంగా ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన మాట తీరు నాకు చాలా చాలా ఇష్టం. చాలా స్వచ్ఛమైన తెలుగు, ఒక నిజంగా మంచి మనిషి అనే ఒక వార్మ్త్ ఉంటుంది. అశోక్ గారు, ఐ రియలీ విష్ మీరు మంచి సినిమాలు తీస్తున్నారు. మీకంటూ ఒక పర్టికులర్ ఆడియన్స్, ఒక పర్టికులర్ పీపుల్, ఒక ఫాలోయింగ్ ఉంది. ఐ హోప్ మీరు యూ కీప్ దట్ అప్ అండ్ యూ గ్రో మోర్. ఆల్ ది బెస్ట్ అశోక్ గారు. అండ్ మా తమ్ముడికి చాలా ఇష్టమైన డైరెక్టర్ అయినా అండ్ ప్రొడ్యూసర్గా సార్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్గా అబ్బాయిగా ఐ నో వాట్ ఇట్ ఈస్. రేపు రిలీజ్ ఉంది, ఇవాళ సినిమా ఎంత టెన్షన్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అండ్ సాయి కుమార్ గారు, ఈ అబ్బాయి ఫస్ట్ సినిమా అప్పుడు నేను రాలేదు. అందరు హీరోలు వచ్చారు కానీ నేను మాత్రం రాలేదు. అప్పుడు నేను ఊర్లో లేను. ఇన్ని కారణాలు ఉండొచ్చు, ఫ్రాంక్గా టు రెస్పెక్ట్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి. ఇన్ని కారణాలు ఉండొచ్చు నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను. కానీ నిజంగా మనస్ఫూర్తిగా నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను ఒకటే కాదు. ద ఫస్ట్ అండ్ 100 రీజన్స్ తీసుకుంటే ఆ 100 రీజన్స్ ఒకే రీజన్, ఒకటే కారణం. నేను కేవలం ఇక్కడ ఆది కోసం వచ్చాను, దేనికోసం కాదు. అంటే నేను ఆదిది నిజం చెప్తాను, ఈసారి నేను ఇప్పటివరకు ఆదిది ఫుల్ ఫిల్మ్ ఇది చూడలేదు. అండ్ ఫస్ట్ సినిమా నేను చూశాను, కొంత క్లిప్స్ చూశాను. సెకండ్ సినిమా కొన్ని క్లిప్స్ చూశాను. ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నాను, పాటలు చూస్తున్నాను. నేను ఇక్కడ వచ్చింది కేవలం ఒకే ఒక రీజన్కి వచ్చాను. సాయి కుమార్ గారు అబ్బాయి అంటే నేను ఫస్ట్ సినిమాకి వచ్చి ఉండాల్సింది. కానీ ఇవాళ నేను 3వ సినిమాకి వస్తున్నానంటే హీఈస్ నాట్ సాయి కుమార్ గారు అబ్బాయి ఎనీమోర్, ఈజ్ ఆది, ఈజ్ అన్ ఇండివిజువల్. అండ్ ఇవాళ ఎందుకు నేను పర్టికులర్గా ఈ ఫంక్షన్కి వచ్చి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఫుల్ సినిమా చూడపోయినా, ఏ ట్రైలర్ చూసినా, ఏది చూసినా, ఏ క్లిప్ చూసినా నేను ఆగి 2 నిమిషాలు చూస్తున్నాను. ఎందుకంటే నాట్ దట్ వేరే ఇన్సల్ట్ చేద్దామో కాదు, కానీ నాకు ఎందుకో ఉన్న అందరు బంచ్లో నాకు అన్నిటికంటే ఆది చాలా నచ్చాడు. నాకున్న యంగ్ హీరోస్ అందరిలో నాకు పర్టికులర్గా నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు డెఫినెట్లీ పైకి వస్తారు. నాకు ఆది చాలా నచ్చాడు. నాకే కాదు, నాతో పాటు చూసే చాలామందికి ఆది అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. నిజంగా కష్టపడతాడు, నాకు కష్టపడేయాలంటే చాలా ఇష్టం. తను చూస్తే తన డ్యాన్స్ కానీ, తన ఫైట్ కానీ, ఒక సింపుల్ డ్యాన్స్ లేని సాంగ్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన అందంగా ఉన్న విధానం కానీ, తన హెయిర్ కానీ, తన మేకప్ కానీ, తను ప్రజెంట్ చేసుకుని తన ప్రజెంట్ చేసుకునే విధానం ఎంత కష్టమో బయటకు తెలియదు. బయటకు చూసినప్పుడు నార్మల్గానే ఉంటుంది, కానీ అది తను ఎంత కష్టపడుతున్నారో నేను చూసి చెప్పగలను ఒక హీరోగా. సో తను నిజంగా చాలా కష్టపడుతున్నారు. ఇతను కష్టం కోసం తన సినిమా ఆడాలి. ఇలాంటి కష్టపడే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇవాళ నాకు ఇబ్బంది అయినా కూడా నేను వచ్చి తన కోసం సపోర్ట్ చేయాలని ఒక్క రీజన్కి వచ్చాను. నిజంగా లేదంటే ఇంత ఇబ్బంది పరిస్థితుల్లో నేను వచ్చే ఛాన్స్ లేదు. కేవలం తన మీద ప్రేమ కోసం వచ్చాను. ఇంత ప్యాషనెట్ యాక్టర్ని ప్రమోట్ చేయాలి అని ఒకే ఒక రీజన్ కోసం వచ్చాను, మోర్ దెన్ ఎనీథింగ్. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట. అది ఐ రియలీ లైక్ ద వే యూ హార్డ్ వర్క్. నువ్వు ఇలాగే కష్టపడాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా అది ఒక్కటే రీజన్, కేవలం నిజంగా ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్ నేను వస్తానికి అది ఒక్కటే రీజన్. ఐ జస్ట్ వాంట్ ప్రమోట్ యూ. రేపు తన సినిమా రిలీజ్ అవుతుంది. నాకు నిజంగా తమ్ముడికి ఈక్వల్ అంటాడు. నాకు అంత పరిచయం కూడా లేదు తన, నిజం చెప్తున్నాను. నేను తను హార్డ్లీ 3-4 టైమ్స్ కలిసి ఉంటాను. నాకు అంత పరిచయం కూడా లేదు. కానీ తన సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు రిలీజ్ జనాలు చూసి తను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒక ఫిలిం తను క్లిక్ అవుతుంది, చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ రియలీ వాంట్ టు సీ యూ యాజ్ అ వెరీ 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 బిగ్ స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఎగ్జాంపుల్, మొన్న నా బర్త్డేకి సరదాగా ఫిలిం పీపుల్ అందరూ వస్తుంటే ఒక సాంగ్ ప్లే చేశాను.
ఇద్దరు అమ్మాయిలతో బాగుంటుంది కదా సరదాగా, ఎవరు చూడండి, సినిమా రిలీజ్ అవ్వలేదు, చూస్తాను బాగుంటుంది, నేను సాంగ్ ప్లే చేశాను. చాలామంది ఉన్నారు, చాలామంది సాంగ్స్ వన్స్ మోర్ అడిగారు. ఆది అక్కడ నుంచుని సాంగ్ చూసేంతసేపు నేను అంతనే చూస్తున్నాను, ఆది ఒక్కడనే చూస్తున్నాను. నేను సాంగ్ చూసేంత కళ్ళు రెప్ప ఆరపకుండా ఇది ఇలా చేశారా, ఇది అలా చేశారా అని తను చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు. అంటే తన ఇంట్రెస్ట్ నాకు కనపడుతుంది. సాంగ్ అయిపోయిన వెంటనే 3 సార్లు అడిగాను నన్ను, అనే ఒకసారి మళ్ళీ సాంగ్ ఇచ్చరా, అన్నీ ఒకసారి మళ్ళీ సాంగ్ ఇచ్చరా, మళ్ళీ అన్నయ్య ఒకసారి 3. తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్ నాకు బాగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈజ్ అ వెరీ వెరీ ప్యాషనెట్ గాయ్. ఐ థింక్ దట్ ప్యాషన్ ఇస్ వాట్ విల్ టేక్ హిమ్ ఇన్ టు హైట్స్. అండ్ అబవ్ ఆల్ తన బిహేవియర్ చాలా ముద్దుగా ఉంది, చాలా వెరీ వెల్ బిహేవ్డ్ గాయ్, వెరీ వెల్. అది సాయి గారు డెఫినెట్లీ మీ అబ్బాయి గురించి మీరు గర్వపడవచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ తన బిహేవియర్ అబవ్ ఆల్, తన బిహేవియర్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ.